ఆగస్ట్ 20 దేవుని వాక్య ధ్యానం. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. కీర్తనలు 91:12. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, ప్రభు వాక్యము మనలను ఎంతో బలోపేతం చేస్తూ విశ్వాసములో ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఈరోజు వాక్య ధ్యానాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు 91వ కీర్తన, మహోన్నతుని చాటున నివసించేటువంటి వారు సర్వశక్తుని నీడను విశ్రమిస్తారు. వారికి కలిగే ఆశీర్వాదాలు ఏమిటయ్యా అని అంటే, దేవదూతలను ప్రభు ఆజ్ఞాపిస్తారు. వారికి రాయి తగలకుండా, వారి పాదాలకు రాయి తగలకుండా తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నిజమే, ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేరుతుంది. ఈరోజు ఆగస్ట్ 20వ తారీఖు అనగా ప్రభు ఎన్నో అద్భుతాలు నా జీవితంలో చేసినటువంటి గొప్ప దినం. నిజమేనండి, నేను 2004వ సంవత్సరం ఆగస్ట్ 20వ తారీఖున 3 అంతస్తుల మేడపై నుండి క్రిందకు పడిపోయాను. ఆ సందర్భంలో దేవుని యొక్క దూతల కాపుదల నాకు అనుగ్రహింపబడి, నేను ఈ భయంకరమైన ప్రమాదం నుండి తప్పింపబడి ప్రభు సేవలో నేను సమర్పించుకుని పరిచర్య చేయడం, ఇది ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదం. గత 21 సంవత్సరాలుగా ప్రభు తన యొక్క పరిచర్యలో నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరిన దాన్ని బట్టి నేను ఎంతో ప్రభుకి కృతజ్ఞుడను. ఈరోజు ప్రభు వాక్యం మనలను ధైర్యపరుస్తుంది, విశ్వాసంలో ముందుకు కొనసాగింపజేస్తుంది. నిజమే, దేవదూతలకు ఆయన ఆజ్ఞాపించి వారు తమ చేతులతో మనలను ఎత్తి పట్టుకునేలా, మన పాదములకు రాయి తగలకుండా మనల్ని కాపాడుతాడు. ఈరోజు నువ్వు పడిపోకుండా ఆయన నిన్ను పట్టుకుంటాడు. నువ్వు ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నమ్మి ముందుకు వెళ్ళాలి. ఆయన మనలను బలోపేతం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, ఆర్థికంగా నేను పడిపోతాను, మానసికంగా పడిపోతాను, శరీరానికి బలహీనతలో ఆరోగ్యంలో పడిపోతాను అని అనుకుంటున్నావేమో, ఆధ్యాత్మికంగా పడిపోతాను అని నువ్వు అనుకుంటున్నావేమో. దేనిలోనూ నువ్వు పడకుండా ప్రభు నిన్ను కాపాడి సంరక్షించి ముందుకు నడిపిస్తాడు. అలాంటి మహోన్నతుడైన దేవుడు మనకున్నాడు. ఆ దేవుణ్ణి నమ్మి ముందుకు వెళితే ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. తండ్రి, బిడ్డలు దేనిలో పడిపోకుండా నువ్వు కాపాడి నిలవబెట్టండి. ఈరోజు వారి ప్రయాణాల్లో, పనులలో అన్నిటిలో విజయం దయచేయండి. నా దేవా, నన్ను కాపాడిన ప్రభువా, మా బిడ్డలను కాపాడి సంరక్షించి నీ కృప వారి మీద అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేడు వారి చేస్తున్నటువంటి ప్రతి ప్రయాణంలో మీరు విజయం దయచేయండి. మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది దయచేసి దినదీవునితో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.